ఎప్పుడు వాగ్బంధం జరిగిందో చెలిపి స్టేజ్ ఏంటంటే దేవయాన్ని పట్టి ఒక కాళ్ళు చేతులు కట్టి కాడు బాయిల పనిచేసేదంట. అప్పుడు పెట్టిందంట పంతం, ఆయన చెలిమిష్టి ఒకనాడు నన్ను కాళ్ళు చేతులు కట్టి పాడు బాయిల వెళ్ళిపోయింది. ఒక్కరోజు నేను శాపం పెట్టి నాకు దాసిగా ఉండాలనుకున్నాను కాబట్టి ఆ చెలిమిష్టికి వచ్చి నాకు దాసిగా అని పెట్టినట్టయితే ఆ పంతం నెరవేరిపోతుంది అనుకుందంట దేవయాని. అప్పుడు వాళ్ళ తండ్రి శుక్రాచార్య ఏం చేయాలంటే నేరుగా బయలుదేరి కుసమహారాజు జరిపినట్ట, అయ్యా నీ కుమార్తె నా కుమార్తెగా దాసిగా పెట్టన్నాడు. ఆయన కాదన్నాడు. ఎప్పుడు కాదన్నాడు శుక్లాచార్య మంత్రం తెలిసిన వాడు ఆ రాజ్యాన్ని పంటగ చేశాడంటే మొత్తం పంట అయిపోయిందంట. అప్పుడు ఆ యొక్క కుసమహారాజు భయపడి ఆ చెలిమిష్ని అప్పించేశాడంట. ఎత్తుకొచ్చి దేవయానికి దాసిగా పెట్టాడంట. ఎప్పుడు దేవయానికి దాసిగా పెట్టాడు కొన్ని రోజుల తర్వాత ఏత మహారాజు వేట మార్గం పోయి ఆమెతో కూడి ఇద్దరు పిల్ల కనుక్కున్నాడు, ఉరుడు పురుడు అనేవాళ్ళు. కాబట్టి ఆయన ఇద్దరు పిల్ల కనుక్కున్నాడు కదా, నువ్వు ఒక్క పిల్లని కనుక్కో. ఒక బిడ్డ కూడా కాదంటాడు, రాజు ఎట్ట అయింది, ఋషులు ఎట్ట ఎవరు చెప్పింది, ఋషులు ఏ ప్రకారం ఎవరిని పెట్టినారు. Oh